ఈ పునరుత్థాన ఆరాధనకి చెలివచ్చిన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు, స్తోత్రాలు. గత సెప్టెంబర్ మాసమంతా మన సంఘాన్ని దేవుడు సురక్షితంగా కాపాడుతూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెహోవా మీ ముందర నడుచును. ఈ వాగ్దానం, ఈ మాట ఈ అక్టోబర్ మాసమంతా మీ జీవితాలలో నా దేవుడు నెరవేర్చును గాక. యెహోవా మీ ముందర నడుచును. ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానం చేత దేవుడు తన ప్రజలైన మనల్ని బలపరుస్తూ ఉన్నారు. యెహోవా తన ప్రజల ముందర నడిచేవాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డ ఇశ్రాయేలు ప్రజలు కనానుకు చేరేంత వరకు దేవుడే వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు. ప్రతి స్థలములో నడిపించే ఒకళ్ళు ఉంటారు. ముందుగా ఒక ఆఫీస్ని నడిపించాలన్నా కూడా ఒక అధికారి, యజమానుడు ఉంటాడు. ఆయనతో పాటు పనిచేసే కొంతమంది వర్కర్స్ కూడా ఉంటారు. నడిపించటానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా ప్రతి స్థలమందు ఉంటాడు. ఒక కంపెనీలోనైనా కూడా ఒక మేనేజర్ ఉంటాడు, వాళ్ళ క్రింద వర్కర్స్ కూడా ఉంటారు. నడిపించే ఒక నాయకుడు ఖచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా ఒక బస్సు నడిపించాలన్నా, ఒక ట్రైన్ నడిపించాలన్నా, విమానాలు నడిపించాలన్నా ప్రతి స్థలమందు ఒక వ్యక్తి ముందుగా ఉంటాడు, తర్వాత వెనక ప్రజలు కూడా ఉంటారు. సైన్యంలో కూడా ముందు కెప్టెన్ ఉంటాడు, తర్వాత ఆర్మీ సైనికులు కూడా ఉంటారు. ఇలా ప్రతి స్థలమందు ముందుగా ఒకళ్ళు ఉండి నడిపిస్తూ ఉండగా దేవుని ప్రజలైన మనల్ని కూడా ఆయన ముందుగా ఉండి నడిపించుదురుగాక. ఒక వ్యక్తి ముందుగా ఉండి నడిపించినప్పుడు వెనక ఉన్న ప్రజలు ధైర్యంగా ముందుకు వెళ్తారు. వాళ్ళకి దిగులు, కలవరము, చింత అనేది ఏమి ఉండదు. పూర్తిగా బాధ్యత, భారం అనేది అక్కడ ఉన్న వ్యక్తి మీదే, యజమానుని మీద ఆధారపడి ఉంటుంది. నడిపించుచు ఉన్న వ్యక్తి మీదే సమస్తము ఆధారపడి ఉంటుంది. భారము, బాధ్యత అనేది ముందుగా నడిపించుచు ఉన్న వ్యక్తిదే కానీ వెనక ఉన్న వాళ్ళది కాదు. ఇప్పుడు ఈ సెంటర్ మందిరంలో నేనున్నాను. బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి, 6 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. ప్రతిదీ నడిపించే బాధ్యత నా మీద ఉంది. ఏమి జరిగినా నేనే బాధ్యత వహించాల్సి వస్తూ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క సెంటర్ మందిరాన్ని, బ్రాంచ్ సంఘాలని ఆయన కృప చేత నడిపించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇలా ప్రతి స్థలంలో ముందుగా నడిచే ఒక వ్యక్తి ఉండగా, పరలోకమందున్నటువంటి దేవుడు కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించటానికి ఒక సేవకుని నియమించాడు. ముందుగా ఆయనే నడుస్తూ వచ్చాడు. అందునిమిత్తమే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణం చేసి ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి దేవుడు వారిని నడిపించను. హల్లెలూయా.
ఆయన ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నిలవలేడు. ఆయన ముందుగా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏ ఆటంకాలు కూడా కలగవు. సునాయాసంగా దేవుని ప్రజలు ఆనాడు కనాను దేశంలో అడుగు పెట్టినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో ఎదుగుతూ ఉన్న దేవుని ప్రజలైన మీ ముందర కూడా దేవుడు ఈ మాసమంతా నడవబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆయన మనకు ముందుగా నడిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఒక 4 ఆశీర్వాదాలు బైబిల్లో రాయబడ్డాయి. యేసయ్య నీకు ముందుగా నడిస్తే నీవు పొందుకోబోతున్నటువంటి 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు స్వంతం చేయుదురుగాక. ప్రతి సందర్భంలో యేసయ్యా నీవు నాకు ముందుగా నడవండి అయ్యా, నా కుటుంబానికి మీరు యజమానుడిగా ఉండి ముందుగా నడవండి అయ్యా, నా పిల్లలకు మీరు తోడుగా ఉండి నడవండి అయ్యా అని మీరు ప్రార్థన చేసుకున్నారనుకో, నిశ్చయముగా మీరు ఒంటరి వాళ్ళుగా ఎప్పుడు కూడా బాధపడనే పడరు. హల్లెలూయా. దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి నిత్యము తోడుగా ఉందురుగాక. యేసయ్య ముందుగా నడిస్తే మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం 91వ కీర్తన 11వ చరణాన్ని మీరు గమనించినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన ముందుగా నడిస్తే మీకు కలిగేటువంటి ఆశీర్వాదం, మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలిసిన కాపుదల కలుగునుగాక. యేసయ్య ముందుగా నడిచినప్పుడు పాత నిబంధన కాలంలోనైనా క్రొత్త నిబంధన కాలంలోనైనా డైరెక్ట్గా దేవుడు ముందుగా నడవడు. దూతను పంపించి, ఆయన కూడా ఉంటాడు కానీ దూతను పంపించి ఆయన ముందుగా నడుస్తాడు. మునుపు మీతో చెప్పినట్లుగా పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల ముందు నడుస్తూ వచ్చాడు. అయితే దేవుని దగ్గర కొందరు దూతలు కూడా ఉన్నారు. ఈ సృష్టిని సృష్టించక మునుపు దేవుడు దేవదూతల్ని సృష్టించాడు. ఆ దూతల్లో గబ్రియేలు దూత ఉన్నారు, గాబ్రియేలు దూత, తర్వాత మికాయేలు దూత, లూసిఫర్, ఇంకా కొంతమంది దూతలు ఉన్నారు. దూతలు అంటే ఒక్క దూతే కాదు, ఒక దూత ఉండగా ఆ దూతతో పాటు ఇంకా వేల కొలది, లక్షల కొలది దూతలు కూడా ఉన్నాయి. ఆ దూతను పంపించి దేవుడు ఏం చేసేవాడు తెలిసినా, తన ప్రజలకు కావలసినటువంటి శుభవర్తమానాన్ని తెలియచేసేవాడు. తన యొక్క దూతను పంపించి దేవుని ప్రజల పక్షమై ఉండి యుద్ధము చేసి జయించేటట్లుగా వాళ్ళకు ముందుగా నడిపించేవాడు. దేవుడు మనకు ముందుగా నడిస్తే కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలిసిన కాపుదల, క్షేమము కలుగునుగాక. ఆదికాండం 24వ అధ్యాయము 27వ వాక్యములో అక్కడ రూతు ఇస్సాకు యొక్క వివాహం జరగటానికి దూతగా దేవుడు ఎలియాజరును పంపించాడు. ఆ ఎలియాజరు చెప్తున్న మాటలు చూడండి. యెహోవాకు మ్రొక్కి, ఆయన నా యజమానునికి కృపయు తన సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో నుండగానే చూడండి నన్ను నడిపించను అంటాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నప్పుడు ముందుగా ఒక కన్యకను చూడమని చెప్పి ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును ముందుగా పంపించెను. ఆ మాట తను స్వతహంగా చెప్తూ ఉన్నాడు. నన్ను ముందుగా నడిపించాడు దేవుడు. నా యజమానుడైన అబ్రహాము కుమారునికి ఒక కన్యకను చూడటానికి నన్ను ముందుగా నడిపించాడు, దేవుడు చూపించాడు అని చెప్పి దేవుని గణపరచి, దేవుడు తన యజమానునికి చూపిన కృప సత్యాన్ని బట్టి దేవుని గణపరుస్తూ
ఆ మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఏ శుభకార్యం జరగాలన్నా కూడా ముందుగా దూతలు ఉంటేనే ఆ శుభకార్యం ఆశీర్వాదకరంగా జరుగుతుంది. హల్లెలూయా. దూతలు అంటే ఎవరు? ముందుగా దేవుని సేవకులు. ఓ పెళ్లి కార్యక్రమాలైనా, లేక ఇంటి ప్రతిష్ఠ కార్యక్రమాలైనా, ఏ చిన్న పెద్ద కోడికలైనా, ఒక కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరగాలి అంటే అక్కడ దేవుని యొక్క సేవకులు ముందు ఉండాలి. అప్పుడు ఆ ప్రతి కార్యము శుభవంతంగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుదురుగాక. దూతలు అంటే డైరెక్ట్గా రెక్కలు కట్టుకొని మీ ముందుకు మీ ముందర నిలవరు. దేవుని యొక్క సేవకులని దేవుడు దూతలుగా నియమించాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 19వ వాక్యములో అపోస్తలులు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే దూతని పంపించి వారిని విడిపించినట్లుగా వ్రాయబడి ఉంది. అయితే ప్రభువు దూత రాత్రి వేళ అపోస్తలులు ఆనాడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మతపిచ్చగలిగిన వాళ్ళు, కులపిచ్చగలిగిన వాళ్ళు, అధికారులు ఏం చేశారంటే ఈ సేవకుల్ని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారు. ఆ సమయంలో దేవుడు తన దూతను పంపించి ఆ చెరసాల్లో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఆ దూతను పంపించి, ఏ దూత ఇది? మికాయేలు దూత. తన ప్రజలను సంరక్షించటానికి, ప్రొటెక్ట్ చేయటానికి నియమింపబడినటువంటి దూత. గాబ్రియేలు దూత శుభవర్తమానాన్ని తెలియచేయటానికి పంపిస్తే, ఈ మికాయేలు దూత దేవుని ప్రజలకు ఒక కాపుదలుగా దేవుడు నియమించాడు. ఆ దూత వచ్చి ఆ ప్రజల అపోస్తలులని దేవుడు విడిపించినట్లుగా వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 6వ వాక్యములో కూడా, 6వ అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి చూడండి, నన్ను తప్పించి ఉన్నాడని. ఇప్పుడు నాకు నిజముగా తెలియను. అంతవరకు పేతురుకి తెలియనే లేదు. సంకెళ్ల చేత బంధింపబడి ఉన్నాడు. అయితే దేవుడు తన సేవకుని క్షేమాన్ని కోరే దేవుడు గనుక, కాపుదల తన ప్రజలకు అనుగ్రహించేవాడు గనుక, క్షేమాన్ని కోరే దేవుడు గనుక, చెరసాల్లో పేతురు సంకెళ్ల చేత బంధింపబడ్డప్పుడు దూతను పంపించి దేవుడు విడిపించాడు, బయటకు తీసుకొచ్చాడు. అంతవరకు ఏమీ తెలియకపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఆ మధ్య ఒక సహోదరుడు కూడా బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. ఇక పడి తల పగిలిపోయే పరిస్థితి. ఆయన అంటాడు, అన్నా, ఎవరో నన్ను ఎత్తి పట్టి పక్కకు లాగినట్లుగా అనిపించింది. దేవుడు నన్ను కాపాడి ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి మీ జీవితాల్లో కూడా అప్పుడప్పుడు కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి దేవుడు చేసిన మేళ్ళని. ఇంట్లో అపాయము, బయట అపాయము సంభవించే పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడకపోతే మనము కాపాడబడలేము. సరే, ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి ఇంట్లో ఒకవేళ జాగ్రత్తగా మీరు ఉన్నారనుకో, ఇంట్లో కూడా అపాయాలు సంభవించే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుల్లో బయట కూడా అపాయాలు సంభవించే పరిస్థితులు ఉన్నాయి. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను విజిటింగ్కి. టైల్స్ మీద నీళ్లు పడేశారు పిల్లలు. నీళ్లు ఉన్నాయి. ఆ తల్లిగారు కాలు పెట్టి జరున్న జారి ఎముకలు ఇరిగాయి. ఇంట్లో ప్రొటెక్షన్ లేదు, బయట ప్రొటెక్షన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో కాపుదల ఇచ్చే దేవుడు ఈ మాసమంతా మీకు తోడుగా ఉందురుగాక. ఆయన కాపుదల మనకు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసు ప్రభు వారు కూడా తనని వెంబడిస్తున్న వారికి నేర్పించిన ప్రార్థనలో ఒక మాట మనం ఖచ్చితంగా వాడాలి. ఏంటో తెలిసిన, ప్రభువా, కీడు రాకుండా నీవు మమ్మల్ని
కాపాడండి, తప్పించండి. కీడు రాకుండా మీరు నన్ను తప్పించి కాపాడండి అనే మాట మీరు వాడి ప్రార్థన చేసుకున్నారనుకో, ఈ మాసమంతా ఏ కీడు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుదురుగాక. దేవుడు ముందుగా తన దూతను పంపించి కాపాడుతూ ఉన్నాడు. ముందర నేను నడుస్తాను అని చెప్పిన దేవుడు ముందుగా ఎవరిని పంపిస్తూ ఉన్నాడు? దూతను. ఆయన మనకు ముందుగా నడిస్తే కలిగే ఒక ఆశీర్వాదం కాపుదల. దూత అంటే ఒకటి, పరలోకము నుండి దేవుని చేత పంపబడుతున్న దూతలు. రెండవది దూతలు అంటే దేవుని సేవకులు. మూడవది దూతలు అంటే దూతగా దేవుని యొక్క వాక్యం మీకు ప్రకటింపబడుతుంది. ఈ 3 అనుభవాల గుండా దేవుడు మీకు ముందుగా నడిచి మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఇంకా ప్రగతి పథములో నడిపించుదురుగాక. ప్రియమైన వారలారా, దేవుడు ఆయన మనకు ముందుగా నడిస్తే కాపుదల అనేది, క్షేమం అనేది మనం పొందుకుంటాం. కొన్ని సందర్భాల్లో నేను నీకు ముందుగా నడుస్తానులే, నేను నీకు తోడే ఉంటానులే, నేను నీకు క్షేమాన్ని దయచేస్తానులే అని మనుషులు కొందరు అంటారు. ఎంతకాలం అండి? కొంతకాలం గమనిస్తారు, మరి కొంతకాలం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వివాహమైన భార్యాభర్త ఉంటారు, జీవితకాలం అంతా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను చూసుకుంటాను అంటారా? సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వగానే వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా గందరగోళంగా మారిపోయి కాపుదల లేకుండా జీవితాలు చిన్న భిన్నాలుగా మారిపోతూ ఉంటాయి. కానీ యేసయ్య మిమ్మల్ని ఆయన ముందుగా, మీకు ముందుగా నడిచి కాపాడుదురుగాక. మీ పిల్లలకు ముందుగా కూడా నడవబోతూ ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ మీరు మీ పిల్లల్ని స్కూల్కి, కాలేజెస్కి పంపించేటప్పుడు వాళ్ళ తల మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించవచ్చు, తప్పులేదు. యేసయ్యా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, మీరు వీళ్ళకి ముందుగా నడవండి అయ్యా. కారణం ఎప్పుడు అపాయం సంభవిస్తుందో తెలియదు. ప్రతిరోజు వార్తల్లో మీరు గమనిస్తూ ఉంటారు, సడన్గా బాబు చిన్నబాబు వెళ్ళిపోయాడు, బోరు బావిలో పడ్డాడు, అపాయం సంభవించింది, చనిపోయాడు. ఎప్పుడు ఏ విధంగా అపాయాలు కలుగుతుందో తెలియని పరిస్థితి. ప్రేమైన వారలారా, ఆయన మీ మీద కనుదృష్టి ఉంచి ఈ మాసమంతా ఆయన మిమ్మల్ని కాపాడుదురుగాక. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యములో, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యములో, ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. గమనించండి, దేవుడు మీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసునా? ప్రాకారములను పడగొట్టడానికి, ఆటంకములను, సాతాను తంత్రములను తొలగించడానికి దేవుడు మీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. ఆయన ముందుగా నడిస్తేనే ఆటంకాలు తొలగించబడతాయి. మునుపు మీతో చెప్పినట్లుగా ఏ కార్యం మీరు చేయాలనుకున్నా కూడా ముందుగా ప్రార్థనతోనే మీరు ప్రారంభించాలి. దేవుని సేవకుల సహవాసంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రార్థనతోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడటానికి మోషేను దేవుడు నియమించాడు. ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎర్ర సముద్రాన్ని దాటబోతూ ఉన్నారు. వెనక ఫరో అతని సైన్యం, ముందు ఎర్ర సముద్రం, అడ్డుగా వీళ్ళు ఇరుకనబడ్డారు. ముందు పరిగెత్తి వెళ్దామా? ఏముంది? ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, ప్రాకారము వలె. వెనకేమో ఫరో అతని సైన్యం. ఈ ఫరో ఏమో ఇక పెద్ద సైతాన్ లాగా, వెనక ఉన్న వాళ్ళేమో పిల్లల సైతాన్ లాగా. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు, మోషే మౌనంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది కలవరపడిపోయి, మోషే, ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగున్నాం కదా, అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చావు, నీ వల్లే మేము ఇరుకునబడ్డామని చెప్పి ప్రాకారము వలె వారికి ఎదురవుతున్నటువంటి ఆ శ్రమలను చూచి వాళ్ళు ఏం చేశారు? సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు.
కానీ మోషే ఒకే మాట అంటాడు, ఇదిగో నేడు చూచుచున్న ఈ ఐగుప్తీయులని మీరు మరెన్నడూ కూడా చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధం చేయును, మీరు ఊరకై ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటను బట్టి మౌనంగా ఉన్నారు. మోషే కర్రను చాపగా ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా మారి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాగ్దానం అనే కర్ర మీరు చేత పట్టుకొని ప్రార్థన చేయగలిగితే మీకు విరోధముగా ఉంటున్న ఆటంకాలు తొలగించబడతాయి. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అనారోగ్యం వచ్చిందా, నేను నిన్ను స్వస్థపరచు, యెహోవాను యేసయ్యా ఈ వాగ్దానాన్ని బట్టి మీరు నన్ను స్వస్థపరచండి అని మీరు వాగ్దానం అనే కర్ర చేత పట్టుకొని ప్రార్థన చేశారనుకోండి, అడ్డుగా ఉన్న ఆ రోగాన్ని దేవుడు తొలగించి వేయుదురుగాక. భయపడిన అవసరం లేదు, కలవరం చెందని అవసరం లేదు. ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీరు పోరాడ నిమిత్తం లేదు. ప్రభువా నీకు విరోధముగా రూపింపబడుచున్నా ఈ ఆయుధము వర్ధలదని చెప్పావు, నువ్వే చూసుకొని ఆయన అంటే చాలు, ఆయనే పోరాడతాడు. మీరు వెళ్ళి పోట్లాడి గొడవ ఆడ అవసరమే లేదు. ఎవరి ద్వారానే మీరు బాధపడి ఉంటే ఈ మాటను బట్టి ప్రార్థన చేయండి. బాధ పెట్టేవాళ్ళు మిమ్మల్ని వాళ్ళు బాధను అనుభవిస్తారు. ఓసారి రాజశేఖర్ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఒక చీరలు అమ్మటానికి ఒక వ్యక్తి ఒక గ్రామానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ చాలామంది స్త్రీలు వచ్చారు చీరలు తీసుకోవటానికి. ఆ చీరలు అమ్మేన మొత్తం పర్చేస్ చేశాడు, ఒక 50 చీరల వరకు. తీసుకోండమ్మా తీసుకోండమ్మా అని అందరూ చూస్తూ ఉన్నారు, సెలెక్ట్ చేసుకుని తీసుకుంటూ ఉన్నారు. ఒక ఆమె ఏం చేసిందంటే ఒక చీరని దొంగిలించింది. ఈయన వ్యాపారం అయిన తర్వాత అన్ని మూట కట్టుకొని ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి అన్ని లెక్క వేసుకునేసరికి అక్కడ ఒక చీర కనబడలే. దాని యొక్క విలువ 2000 అట. 2000. అతను బాధపడ్డాడట. ఏమని, ఇప్పుడు ఈ 2000 నేను ఎక్కడ తెచ్చి కట్టేది? ఎవరో దొంగిలించారు కదా, ఎవరని నేను అడిగేది అని బాధపడుతూ ఒక మాట అన్నాడట. ప్రభువా ఎవరైతే ఆ చీరను దొంగిలించారో నేను బాధపడుతున్న ఆ బాధ వాళ్ళకి తగలకపోవునా అని ఒక మాట అన్నాడండి. అంతే. బాధతో ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈ చీరను దొంగిలించిన ఆమె ఏం చేసింది తెలుసునా? ఆ చీర వాళ్ళ కూతురికి మెజూర్ ఫంక్షన్ కట్టిందట. ఫంక్షన్ బాగా జరిగింది. ఆ రోజంతా బాగా హంగామా చేశారు. ఉదయాన్నే ఆ అమ్మాయి బయటకు వెళ్ళిందట. తిరిగి మరలా రాలేదు. ఎక్కడ వెళ్ళిందని చూస్తే మైదానంలో పాము గరిచి నురుగు కక్కి అలాగే ఆ కొత్త చీర మీద అలాగే బడి చచ్చిపోయింది. చూడండి, ఒకరిని బాధ పెట్టినప్పుడు ఆ బాధ వాళ్ళకి కలుగుతుంది అనే విషయం ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా, వాళ్ళ జీవితాలలో బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు ఎవరినో శపించిన అవసరమే లేదు. బాధతో ఒక మాట అన్నారు అనుకో, బాధ పెట్టిన వాళ్ళు ఇంకా రెట్టింపు బాధను అనుభవిస్తారు. కనుకనే మీరు దేవుని ప్రజలైన మీరు వాగ్దానం అనే కర్ర చేత పట్టుకొని మీరు ప్రార్థన చేశారనుకో, నిశ్చయముగా నా దేవుడు మీకు జయం అనుగ్రహించుదురుగాక. ప్రాకారములను పడగొట్టు దేవుడు మీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఆటంకాలు ఏమున్నాయి? దేవుని ప్రజలు ముందు ఎర్ర సముద్రాన్ని చూచి, వెనక ఫరో అతని సైన్యాన్ని చూచి, వాళ్ళు ప్రాకారములను దాటలేని పరిస్థితులను బాధపడుతూ ఉన్నారు. కానీ మోషే వాగ్దానం అనే కర్రను చాపి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరణ నేల మీద వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఒక మాట అంటాడు, ఇదిగో మీరు సాగిపోవుడి. ఎందుకు ఆగిపోయారు? ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలైన మిమ్మల్ని ఈ మాసమంతా ప్రతి ప్రాకారాన్ని పడగొట్టి సునాయాసంగా మీరు ప్రయాణం చేసేటట్లు నా దేవుడు మీకు తోడుగా ఉందరుగాక. ఆయన మీకు ముందుగా నడిస్తే ఆటంకాలు
ప్రాకారాలుగా ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. మరలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కనానుకు చేరేంత వరకు వారి జీవితాలలో ఎన్నో ప్రాకారాలుగా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. మొదట ఎర్ర సముద్రాన్ని దాటారు. నెక్స్ట్ వాళ్ళు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు యోర్దాన్ నది కూడా వాళ్ళకి ప్రాకారముగా అడ్డుగా వచ్చింది. ఆ సమయంలో కూడా బైబిల్లో రాయబడి ఉంది, యెహోషువ గ్రంథంలో, యాజకులు ఆ యోర్దాన్ నదిలో అడుగు పెట్టగానే ఆ యోర్దాన్ నీళ్ళు ఏమయ్యాయి? ఏకరాశిగా మారిపోయాయి. అప్పుడు కూడా దేవుని ప్రజలు ఆ యోర్దానును వాళ్ళు దాటగలిగారు. ముందుగా యాజకులు కాళ్ళు పెట్టగానే, అందుకే సంఘములో సేవకులు ఉంటారు, విశ్వాసులైన మీరు కూడా ఉంటారు. మీరు లేకపోతే మేము లేం, మేము లేకపోతే మీరు లేరు. మీరు లేకపోతే నేను ఒక్కడనే ప్రార్థన చేయండి అని చెప్పగలనా? ఎవరు లేరు కదా. మీరున్నారు, మేమున్నాం, మీరు కూడా ఉన్నారు. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములో మీరు ఉండి ఈ సంఘ సహవాసములు స్థిరపరచబడ్డప్పుడు ప్రాకారాలన్నీ, ఆటంకాలన్నీ నా దేవుడు తొలగించి వేయుదురుగాక. ఆటంకాలు ఎప్పుడు తొలగించబడతాయి, ప్రాకారాలు ఎప్పుడు కూల్చబడతాయో తెలుసునా? సేవకుల యొక్క సహవాసములు అంటుకట్టబడ్డప్పుడు. కొందరు కొన్ని రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి, ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తాం. ఎందుకంటే ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒక వంతే బలం, కానీ సేవకులుగా మీరు కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ సాతాను కోట గోడలన్నీ కూల్చబడును గాక. కనుకనే దేవుడు మీకు సంఘ సహవాసాన్ని ఇచ్చాడు, సేవకుల సహవాసాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడు దిగులు పడకుండా, కలవరపడకుండా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ధైర్యంగా మీరు మీ కుటుంబాన్ని నడిపించుకోగలిగేటట్లుగా, సంతోషంగా మీరు మీ పిల్లలు దేవుని మందిరావరణములో వర్ధిల్లేటట్లు చేయాలనే ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని సంఘములో స్థిరపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని ముందుగా దాటారు, తర్వాత యోర్దాన్ నదిని దాటారు, నెక్స్ట్ ఎరికో పట్టణాన్ని వాళ్ళు దాటబోతూ ఉన్నారు. ఆ ఎరికో కోట గోడలు కూడా కూల్చబడ్డాయి. 7 రోజులు వాళ్ళు ఆ ఎరికో ప్రాకారపు చుట్టూ తిరుగుతూ వచ్చారు. 7వ రోజు వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం అని చెప్పి వాళ్ళు గట్టిగా కేకలు వేసినప్పుడు ఆ ఎరికో కోట గోడలు కూల్చబడెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎన్నో ఆటంకాలు వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డ తర్వాత కనానుకు చేరేంత వరకు వారు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జీవితం అనేది ఒక పోరాటం లాంటిది, కుటుంబం అనేది ఒక పోరాటం లాంటిది, సంఘం అనేది ఒక పోరాటం లాంటిది, చింత అనేది ఒక పోరాటం లాంటిది. ఈ పోరాటాలన్నిటిలో కూడా దేవుడు మీకు ఈ మాసమంతా విజయం అనుగ్రహించుదురుగాక. ఈ పోరాటములో మీరు పోరాడి జయించలేరు. ఎవరైనా ఒకరు తోడుగా ఉంటేనే పోరాటంలో పోరాడగలరు. మనుషులు కొంతకాలం నీతో ఉండి పోరాడుతానంటారు, వదిలిపెడతారు. కానీ యేసయ్య తన ప్రజలకు ముందుగా ఉండి ఆయన మార్గాన్ని సరళం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలు, మోషే వాడు ప్రార్థిస్తూ ఉన్నారు, ఏమని? అయ్యా, మేము కనానుకు చేరలేము, నీవు మాతో కూడా రావాలి అని ప్రార్థించినప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యములో దేవుడు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు, ఏమని? ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. 33వ అధ్యాయం 14వ వాక్యం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేతును. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మీకు ముందుగా నడిస్తే ప్రాకారాలు, అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగించబడతాయి. మీరు విశ్రాంతి కలిగి బ్రతుకుతారు. పీస్ ఆఫ్ లైఫ్, ఓ సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుని చేత మీరు ఈ మాసమంతా అనుభవించుదురుగాక. యేసయ్య దేవుడు మీకు ముందుగా నడిస్తే కాపాడబడతారు. యేసయ్య మీకు ముందుగా నడిస్తే మీరు మీ యొక్క ఆటంకాలు, ప్రాకారముగా ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. మూడవది, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి.
ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వాక్యం. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే మీ ముందర దాటిపోవచ్చున్నాడని. గమనించండి, దేవుడు తన ప్రజల ముందర ఏ విధంగా నడుస్తున్నాడంటే దహించు అగ్నివలే. దహించు అగ్నివలే ఆయన తన ప్రజల ముందు నడుస్తూ ఉన్నాడు. అగ్నిని ఎవరైనా ఎదుర్కోగలరా? ఏదైనా అపాయం సంభవించినప్పుడు ఆ అపాయంలో చిక్కుకున్న వారిని కాపాడాలని వెళ్ళేవారు గాయాల పాలవుతారు, చనిపోతారు కూడా. ఆ మధ్య ఒక సహోదరి కెరోసిన్ పోసుకొని శరీరం అంతా కాల్చుకున్నది. హాస్పిటల్లో అప్పుడే విశ్వాసులు కబురు చెప్తే వెళ్ళాను. హాస్పిటల్లో ఈమె దయ్యమా అనిపించింది, ఒకసారి భయం వేసింది. అంత శరీరం మొత్తం కాలిపోయింది. అగ్నితో కాల్చబడ్డటువంటి శరీరం మామూలుగా ఉండదండి. అగ్నిని ఏ ఒక్కరు ఎదుర్కోలేరు. దేవుడు అంటూ ఉన్నాడు, దహించు అగ్ని వలె తన ప్రజల ముందు నేను నడుస్తాను, నా ప్రజల ముందు నేను నడుస్తాను. ఈ దహించు అగ్ని వలె దేవుడు ఎందుకు తన ప్రజల ముందు నడుస్తాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్యాల్లో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను మీరు ధరించుకొనండి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది. కాబట్టి ఆ దురాత్మల సమూహంతో మీరు పోరాడాలంటే ఈ దహించు అగ్ని అని యేసయ్య ముందుగా వెళ్తేనే సాతానుడు అక్కడ మాయమైపోతాడు. హల్లెలూయా. అక్కడ నిలవలేడు, పారిపోతాడు అంతే. ఈ దహించు అగ్ని వలె అప్పుడప్పుడు కొందరు దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు. ఇదిగో యేసయ్య అగ్ని నిన్ను దహించి వేస్తుంది, యేసయ్యని అగ్ని నిన్ను దహించి వేస్తుంది అంటే వద్దు 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 అని కేకలేస్తాయి. ఈ దయ్యాలకి అగ్ని అంటే చాలా భయం. యేసయ్య ద్వారా పంపబడుతున్న అగ్ని రగుల్చబడ్డప్పుడు సాతానుడు అక్కడ ఉండలేదు. ఒక్కసారి ఆలోచించండి. దహించు అగ్ని వలె దేవుడు తన ప్రజల ముందు నడవబోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో సాతానుడు ఆయన తన ప్రజలకు విరోధంగా సాతానుడు క్రియ చేసినప్పుడు యేసయ్య తన ప్రజల పక్షమై ఉండి యుద్ధం ఆడి జయం అనుగ్రహిస్తాడు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది. ఈ పోరాటం ఎలా ఉంటుందంటే, డైరెక్ట్గా సాతానుగాడు వచ్చి 2 కొమ్ములు పెట్టుకొని నల్లగా అని వచ్చి భయపెట్టాడు. మనుషుల్లో జొరబడి క్రియ చేస్తాడు. మనుషుల్లో జొరబడి డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయడు, మనుషుల్లో జొరబడి క్రియ చేస్తూ ఉంటాడు. మనుషుల్లో జొరబడి. అందుకే మీరు పోరాడున్నది శరీరులతో కాదు. ఒక వ్యక్తి దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, టెర్రరిస్ట్గా మారిపోయాడు. ఆత్మాహుతి దళములో చేరి అతడు తను తానే బాంబ్ బ్లాస్టింగ్ చేసుకొని ఘోరమైన మరణాన్ని అనుభవిస్తున్నాడంటే అతడు అన్క్లీన్ స్పిరిట్స్తో ఉంటాడు కాబట్టి ఆ క్రియలు చేస్తాడు. డైరెక్ట్గా వచ్చి నల్లగా కొమ్ములు పెట్టుకొని బెదిరించేవాడు మనుషుల్లో జొరబడి. అందుకే పౌలు అంటాడు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది. ఆ దురాత్మలు వచ్చుచు పోవచ్చు ఉంటాయి. ఎవరిలో దూరుదామా, ఎవరిలో దూరి దుర్మార్గమైన పనులు చేద్దామా, ఎవరిలో దూరి హత్య చేయిద్దామా అని. ఆ దురాత్మల సమూహాన్ని దేవుని ప్రజలు జయించాలంటే ఏమవసరం, ఎవరవసరం? దహించు అగ్ని వలె యేసయ్య మనకు ముందుగా నడవడం ఎంతైనా అవసరం. హల్లెలూయా. ఈ మాసమంతా దేవుడు సాతాను యొక్క కార్యములన్నీ లయపరచునట్లుగా మీకు తోడుగా ఉండి నడిపించుదురుగాక. ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు,
ఓ ఆశీర్వదించబడిన కుటుంబముగా మీరు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు పోరాటాలు సాతానుడు కలగజేస్తూ ఉంటాడు. అందుకే పౌలు అంటాడు, లోకములో ఉన్న వానికంటే మనలో ఉన్న యేసు గొప్పవాడని యోహాను తన పత్రికల్లో అంటే, పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు, వాడి తంత్రాలను మీరు ఎరిగిన వారై కుటుంబాల్లో ఎక్కడ గొడవలు అసమాధానాలు లేకుండా ఈ మాసమంతా దేవుడు మీ కుటుంబాలలో సమాధానాన్ని దయచేయుదురుగాక. స్వర్గసీమగా ఉంటున్న కుటుంబాలు నరక కూపాలుగా మార్చబడి గొడవలు అసమాధానాలతో ఎందుకుంటాయో తెలిసినా ఈ దురాత్మల సమూహాలు క్రియ చేస్తూ ఉంటాయి. అందుకే ప్రతి సందర్భంలో కుటుంబ సమేతంగా మీరు దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థించాలి. ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా మీరు నడిపింపబడుతున్నప్పుడు సాతానుడు మీ దగ్గరికి రాడు. దహించు అగ్నివలే యేసయ్య మీకు ముందుగా ఉండి పోరాడుతూ ఉంటాడు సాతానుతో. ఉదాహరణకి యోబు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోబు నీతిమంతుడే, తాను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడే. ఒక పరీక్ష కలగజేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నీవు అతన్ని ఆశీర్వదించావు కనుకనే ఆయన నీకు విరోధంగా దూషించట్లేదు, అతనికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నష్టపరిచి చూడు, అప్పుడు నిన్ను దూషిస్తాడంటాడు. సరే వెళ్ళు. సాతానుగాడు దేవుని యొద్ద నుండి పర్మిషన్ తీసుకొని వెళ్ళి యోబుకున్న సమస్తాన్ని నాశనం చేశాడు. అయినా కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు, ఇదిగో సాతానా, ఆయనకు విరోధంగా నీవు నష్టాన్ని కలగజేసావా, అయినా కూడా యథార్థతను విడిచిపెట్టలేదు. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదివితే సాతాను కూడా ఒప్పుకుంటున్నాడు, టెస్ట్ మని ఇస్తూ ఉన్నాడు. నిజంగానే అతడు యథార్థతను వదలకుండా ఉన్నాడే. కారణం ఏంటో తెలుసునా? యోబు కుటుంబం చుట్టూ, అతని భార్య పిల్లల చుట్టూ, ఆయన ఆస్తి చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఈ మాసమంతా మీ కుటుంబాల చుట్టూ నా దేవుడు కంచె వేసి కాపాడుదురుగాక. దహించు అగ్నివలే ఆయన మీకు తోడుగా ఉందురుగాక. మీ ముందర నడుచుదురుగాక. ఆయన ముందుగా వెళ్ళాడు అనుకోండి, ఏ ఒక్కరు కూడా, ఏ సాతానుడు దరి చేరకుండా జాగ్రత్త పడతాడు. ఓ వీళ్ళు దేవుని ప్రజలు అని. ఆయన ముందుగా నడిస్తే దేవుని ప్రజలు ఏం పొందబోతున్న ఆశీర్వాదం ఏంటో తెలుసున? కనాను దేశాన్ని చేరుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు, వారికి దేవుడు వాగ్దత్త దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఓసారి మోషే 12 గోత్రికుల్లో 12 మందిని పిలిచి, ఇదిగో కనాను దేశాన్ని మీరు వేగు చూచి రండి అని చెప్పాడు. ఆ సమయంలో ఒక గ్రూపుగా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు 2 గ్రూపులుగా మారిపోయారు. 12 మంది వెళ్ళేటప్పుడు 12 మంది ఒక గ్రూపుతో వెళ్ళారు, స్తోత్రం స్తుతి అని చెప్పుకుంటూ. తిరిగి వచ్చేటప్పుడు 2 గ్రూపులుగా మారిపోయాయి. ఒక గ్రూప్ వాళ్ళు అంటారు, మోషే, ఇశ్రాయేలు ప్రజలారా, మేము చూచి వచ్చిన దేశము అది మంచిదే, కానీ అనాకీయులు, నెఫీలీయులు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు. అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని మృంగేస్తారు, చంపేస్తారు, అనవసరంగా వెళ్ళడం మంచిది కాదు అని ఓ చెడ్డ సమాచారాన్ని చెప్పి ప్రజలన్నీ భయక్రాంతులుగా చేశారు. అయితే యెహోషువ, కాలేబు వచ్చి వాళ్ళు అంటారు, ఇశ్రాయేలు ప్రజలారా, వాళ్ళు చెప్పినటువంటి చెడ్డ సమాచారానికి మీరు భయపడవద్దు. వాళ్ళు అక్కడ అనాకీయులు, నెఫీలీయులు, ఇంకా క్రూరమైనటువంటి మనుషులు ఉన్నారు, నిజమే, కానీ వాళ్ళే మనకు ఆహారం అవుతారు, కానీ మనం వాళ్ళకి ఆహారము కాము. నిశ్చయముగా మనము ఆ దేశానికి చేరుదము రండి అని చెప్పి విశ్వాసపు మంచి వార్త వాళ్ళకు తెలియచేసి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే దేవుని మాట చేత ధైర్యపరిచి కనాన్ దేశానికి నడిపించాడు. దేవుని మాట చేత ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకొని కనాను దేశానికి చేరారు. దానికి ముందుగా దేవుడు వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు, దహించు అగ్నివలే. ఈ చెడ్డ సమాచారాన్ని చెప్పే ప్రజలందరూ కూడా అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. మునుపు మీతో చెప్పాను,
ఒక వ్యక్తి చెడ్డ సమాచారంతో నింపబడి ఉన్నాడంటే అతనిలో దురాత్మలు క్రియ చేస్తేనే అతడు చెడ్డ మాటలు పలుకుతాడు, చెడ్డ నడవడికి నడుస్తాడు. అన్క్లీన్ స్పిరిట్స్ ఉండటం ద్వారానే అతని జీవితంలో ఘోరంగా ప్రవర్తించే ప్రవర్తన ఉంటుంది. దహించు అగ్ని వలె దేవుడు తన ప్రజల ముందు వెళ్ళినప్పుడు ఎవరైతే చెడ్డ సమాచారం చెప్పారో వాళ్ళు కనాన్ దేశానికి ప్రవేశించలేకపోయారు. అయితే మంచి సమాచారాన్ని చెప్పిన యెహోషువ, కాలేబు, ఆ సమాచారాన్ని విన్న ప్రజలు వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కారణం దహించు అగ్ని వలె దేవుడు ముందుగా వెళ్ళాడు కాబట్టి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వాక్యములో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వాక్యం, మీ ముందర నడుచు యెహోవా ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం అందుకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే 120 సంవత్సరాల వయసు వచ్చింది. యెహోషువను పిలిచి, ఇదిగో యెహోషువ, నాకు వృద్ధాప్యం వచ్చింది గనుక ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి నా వల్ల కాదయ్యా, నీవు ముందుగా ఇది మొదలుకొని నీవు ఇశ్రాయేలు ప్రజలు నడిపించు నాయకుడుగా ఉండు అని. అప్పుడు యెహోషువ అంటాడు, మీరు గొప్ప నాయకులు కదా, మీరు లేకపోతే ఎట్లా? ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడిపోతూ ఉన్నారు. నాయకుడుగా మీరు లేకపోతే మేము ఎట్లా ఈ కనాను దేశానికి ప్రయాణం చేయడం? నాయకుడు లేకపోతే పరిస్థితులు ఏంటి? దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని బైబిల్ చెప్తుంది. నాయకుడు లేకపోతే, మోషే గారు మీరు మాకు నాయకుడుగా ఉండండి, మాకు ధైర్యం కలుగుతుంది. సరే నేను ఉంటానయ్యా, కానీ వృద్ధాప్యం నాకు వచ్చేసింది కాబట్టి యెహోషువ నీవు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడువంటే ఆయన కూడా ధైర్యం చాలకపోగా మోషే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు యెహోషువతో, ఇదిగో నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉందరుగాక. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీవు కాదు. నీకు తోడుగా ఉన్న దేవుడే నిన్ను ప్రజలు నడిపిస్తాడు, నీవు వెళ్ళు ధైర్యంగా అని చెప్పాడు. అప్పుడు యెహోషువ ధైర్యం తెచ్చుకొని, నిజమే కదా, దేవుడు నాకు తోడే ఉంటేనే ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలను, నాకు నేను నడిపించలేను అని చెప్పి మోషే చెప్పిన ఆ మాట చేత ధైర్యం తెచ్చుకొని ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి ధైర్యంగా నడిపిస్తూ వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసున? ఈ మాటలను బట్టి ఎక్కడ అపజయాలు కలగకుండా వాళ్ళు జయకరముగా దేవుడు వారికి ముందుగా ఉండి కనాను దేశానికి నడిపించిరి. హల్లెలూయా. ఆయన ముందుగా నడిస్తే అపజయాలు కలగవు. ఆయన ముందుగా నడిస్తే అపజయాలు కలగవు. గత దినాల్లో, గత మాసంలో మీ జీవితాల్లో ఏ విషయాలు అపజయాలు కలిగాయో ఆలోచించండి. ఫెయిల్యూర్స్ ఎక్కడ? కొందరు జీవితంలో అపజయం పాలైన వాళ్ళు ఉన్నారు, కొందరు కుటుంబాల్లో, పిల్లల జీవితాల్లో అపజయాలు పాలైన వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇబ్బందులు పడి అపజయాలు పాలై ఉన్న విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ ఇది మొదలుకొని దేవుడు మీకు తోడై ఉండి విజయం అనుగ్రహించుదురుగాక. ఆయన మీకు ముందుగా నడిచినప్పుడు అపజయాలు కలగవు. ఎందుకో తెలుసునా? ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకు ముందర నడిచేవాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒంటరివాడుగా వచ్చాడు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసునా? యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యములో, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యములో, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అనే మాట. పాత నిబంధన కాలంలోనేమో యెహోషువతో మోషే ధైర్యపరిచి పంపిస్తూ ఉన్నాడు, వెళ్ళు, దేవుడు నీకు తోడే ఉంటాడు, నీ ముందర నడుస్తాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య ఈ లోకంలో ఒంటరిగా వచ్చాడు.
కానీ ఆయన ఒంటరిగా లేడు. ఆయనతో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. తండ్రికి నేను ఇష్టమైన కార్యాలు చేయుచున్నాను కాబట్టి ఆయన నాకు తోడే ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని అంటాడు. దేవుడు ఎవరికి తోడే ఉంటాడు? అందరికి తోడే ఉంటాడా? అందరి ముందు నడుస్తాడా? నడవడు. రోడ్లో వెళ్ళే వాళ్ళందరి ముందు నడుస్తాడా? నడవడు. కేవలం ఆయన ప్రజల ముందు మాత్రమే మన దేవుడు నడిచేవాడు, అందరి ముందు నడవడు. మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆయన మనకు తోడే ఉన్నాడు, ముందుగా నడుస్తాడు. లోకంలో ఉండే ప్రజల ముందు దేవుడు నడవడు. దేవుని ప్రజలైన మీరు ఆయనకి ఇష్టమైన కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మీకు తోడుగా ఉండి ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు 3-4 ఉన్నాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు అదేంటంటే, ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రార్థన, ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు. ఆ మధ్య ఒక అతను సత్రంలో ఒక భక్తుడు ఏం చేశాడంటే, పడుకునేటప్పుడు తన చుట్టూ శిలువ గుర్తులు వేసుకొని పడుకున్నాడట. అప్పుడు మధ్యరాత్రులు సాతాను గాడు వచ్చి, ఇతనేంటి శిలువ గుర్తులు వేసుకున్నాడే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య గుర్తులు ఇతని దగ్గర ఉన్నాయి, ముద్రలు ఇతని దగ్గర ఉన్నాయని చెప్పి సాతానుడు దగ్గర రాకుండా పారిపోయాడు. పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని పడుకున్నాడు కాబట్టి క్షేమం, కాపుదల. ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తే క్షేమం, కాపుదల. ఎవ్రీ టైం, ప్రతి సందర్భంలో ఈ ప్రార్థించే వాళ్ళని చూస్తే దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళ జీవితాలలో అపజయాలు రాకుండా దేవుడు ముందుగా నడుచుదురుగాక. రెండవది, దేవుని యొక్క వాక్యం చదివే వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు అంటే చాలా ఇష్టం. ప్రార్థన ఒకటి, ప్రార్థించే వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని పఠించేవాళ్ళు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు, ధన్యులు. దేవుని యొక్క వాక్యాన్ని, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయనను ఇష్టపడే వాళ్ళని దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు, ముందుగా నడుస్తాడు. వాక్యం ప్రతి సందర్భంలో ప్రకటింపబడుతూ ఉంది. వాక్యం అందరికీ అవసరం. ఆ మధ్య ఒక మీటింగ్ జరుగుతుందట. ఆ మీటింగ్లో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, బైబిల్ ముందు పెట్టుకొని. ఇక వాక్యం చెప్పబోతూ ఉన్నాడు. ముందుగా ప్రార్థన చేసుకొని, ప్రభువా, ప్రజలకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించండి, వాక్యం ద్వారా ప్రజలు బలపరచబడాలి, మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందాలి అని వాక్యం నిమిత్తం ముందుగా ప్రార్థన చేసి కళ్ళు తెరవంగానే బైబిల్ లేదట. బైబిల్ ఎటుపోయింది, ఎక్కడ బోధలేదు చెప్పి మరలా ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఎవరైతే బైబిల్ని దొంగిలించారో వారే బైబిల్ని చేతపట్టుకొని వెళ్ళి సువార్త ప్రకటించాలి అని. ఆమెనని కళ్ళు తెరవగానే మరలా బైబిల్ ముందు ఉందంట. అంటే కొందరు మతపించగలిగిన వాళ్ళు, కులపించగలిగిన వాళ్ళు బైబిల్ దొంగిలించారు. ఈ ప్రార్థన చేసరికి వాళ్ళకు కూడా దడబుట్టి మరలా బైబిల్ తెచ్చిపెట్టారని. అంటే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం అవసరం. అందుకే వాక్యం ఈ కృపాకాలంలో ప్రతి చోట ప్రకటింపబడుతూ ఉంది. అయితే ఇక్కడ మీరు వింటున్న ఈ వాక్యం, ఇది ఆరోగ్యకరమైనటువంటి బోధ. హల్లెలూయా. ఈ బోధ వింటున్న మీకు అపజయాలు కలగవు. ఈ వాక్యాలు మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. ఈ వాక్యాలు మన జీవితాలను ఎంతో ఫలభరితంగా మారుస్తూ ఉన్నాయి. 51వ కీర్తన 16వ చరణములో, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సు, బలలో పాలు పొందబోతున్నారు. విరిగి నలిగిన మనస్సుతో, యేసయ్యా, నాలో ఉంటున్న పొరపాట్లు క్షమించయ్యా అని విరిగి నలిగిన మనస్సుతో మీరు పశ్చాత్తాపడి ఓ మంచి మనస్సాక్షి కొరకై మీరు ప్రార్థన చేసుకొని బలలో పాలు పొందినట్లయితే, ఆ విరిగి నలిగిన మనసును ఇష్టపడ్డ దేవుడు మీ జీవితాలలో అపజయాలు రాకుండా కాపాడుదురుగాక.
మంచి మనస్సాక్షితో బలలో పాల్పొందేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు వచ్చినా బలలో పాల్పొందని విశ్వాసులు కూడా ఉన్నారు. ఎందుకు బలలో పాల్పొందట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాల విశ్వాసులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నారు, కానీ క్రమంగా బలలో పాల్పొందని విశ్వాసులు కూడా ఉన్నారు. అప్పుడు అర్థమవుతుంది ఎక్కడ లోపాలు ఉన్నాయేమో. ఆ లోపాలతోనే మీరు బ్రతికినట్లయితే ప్రయోజనం లేదు. మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఏ విషయంలో మీరు బలహీనపడ్డారో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధ మనస్సాక్షితో మీరు బలలో పాలు పొందితే అపజయాలు రావు. మనసు బాగులేదులే ఇంకోసారి తీసుకుంటానని చెప్పి బలలో పాలు పొందకుండా ఉన్నారనుకోండి, ఇంకొక మాసం వచ్చేసరికి సాతాను గారు చెప్తాడు, మనసు బాగలేదులే ఇంకొక నెల తీసుకుంది. జనవరి నెల నుంచి ప్రారంభించి డిసెంబర్ వరకు ఇప్పుడు తీసుకుందాం అప్పుడు తీసుకుందాం అని వాయిదా వేస్తూనే ఉంటారా. సాతాను గాడు అలాగే తీసుకెళ్ళి డిసెంబర్ అయిపోతుంది, కొత్త సంవత్సరం వచ్చేసిద్ది. మార్పు లేకపోతే ఏ ప్రయోజనం? ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడునని బైబిల్ చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి. బలలో పాల్పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఏ విషయంలో మీరు బలహీనతలు ఉన్నాయో, ఏ విషయంలో మీరు బలహీనులయ్యారో వాటిని ఒప్పుకొని, ప్రభువా నాలో ఉంటున్న ఈ బలహీనతను తొలగించు అని మంచి మనస్సాక్షితో మీరు బలలో పాల్పొందారనుకోండి, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని దయచేయుదురుగాక. మీరు అనుకున్న కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచుదురుగాక. మీ కార్యములన్నీ కూడా సఫలమవునుగాక. మంచి మనస్సాక్షితో కాకుండా మనసు బాగోలేదని దూరం అయిపోయారు అనుకోండి, సాతాను గాడు అలాగే తీసుకొని వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా మీరు బలలో పాల్పొందాలి. విరిగి నలిగిన మనసు కలిగిన వాళ్ళని దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. కఠినమైన మనసుతో కాకుండా, ఎవరి మీదనైనా కోపం ఉంటే, అసమాధానం ఉంటే సమాధానపడి మీరు బలలో పాల్పొందాలి. ఎక్కడ హృదయంలో దేవునికి విరోధమైనటువంటి స్వభావాలు కాకుండా విరిగి నలిగిన మనసుతో మంచి మనస్సాక్షితో ప్రతి ఒక్కరూ బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యములో దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యం ఏంటో తెలుసిన? మీరు అపోస్తల యొక్క బోధ ఎందును సహవాసమందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. ఇవి దేవునికి ఇష్టమైన కార్యాలు. దేవుని ప్రజలైన మీరు ఈ 4 విషయాలు ఇప్పటికీ ఎడతెగక ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సంఘ సహవాసములో, ఈ అపోస్తల యొక్క బోధలో, 2వది సహవాసములో, 3వది బల్లారాధనలో, 4వది ప్రార్థనలో మీరు ఎడతెగక ఉండి ప్రభు యొక్క రాకడకై సిద్ధపడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు యెహోవా మీ ముందర నడుచును. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోనండి.